గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు టాలీ బటన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాము. మీకు అసైన్మెంట్ ఇచ్చాను. అసైన్మెంట్ మీరు చేసి ఉంటారు. కావాలని 2 డేస్ నేను దీన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఎంట్రీస్ పాస్ చేసి ఉంటారనే ఆలోచనతోటి నేను చేయలేదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఇంకా 2 బటన్స్ ఉంటాయి, F8 అండ్ F9. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా మీ అందరికీ రెఫరెన్సర్గా పనికొస్తుందని నేను అనుకుంటాను. మరి దీన్ని ఫాలో అయితే మీకు అన్ని రకాలుగా యూ కెన్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో మనం ఎంట్రీస్ ఎలా పాస్ చేసుకుందాం చూద్దాం. 1.5 నాడు డిప్రిసియేషన్ 15% ఆన్ మెషినరీ వాల్యూడ్ 1,25,000. డిప్రిసియేషన్ గురించి తెలుసు కదా, ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఎక్కడ క్యాష్ మూమెంట్ కానీ బ్యాంక్ మూమెంట్ కానీ ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు F7 ద్వారానే ఇవన్నీ ఆపరేట్ చేయాలి. సో F7 వేసుకున్నాను. ముందుగా డేట్ ఆపరేషన్ 1.5లో మీకు ముందు దీంట్లో ఇవన్నీ కూడా లాసెస్ కింద లెక్క. ఎందుకంటే మీకు నేను కొత్త మెథడ్ ప్రకారం డెబిట్ యూటిలైజేషన్ డెస్టినేషన్ అండ్ లాస్ అంటే అనుకోకుండా వచ్చిన లాసెస్ అన్నారా. యూటిలైజేషన్ అంటే వాడబడింది యూటిలైజేషన్. తర్వాత సోర్సెస్ అనేది ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది. ఇక్కడ మీకు డిప్రిసియేషన్ అనేది ఇట్ ఈస్ ఎ లాస్. సో డిప్రిసియేషన్ అనేది మీరు క్రియేట్ చేసుకుని డిప్రిసియేషన్ని మీరు క్యాల్కులేట్ చేయాలి. డిప్రిసియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో మీకు దాన్ని ఎక్కడ 1,25,000 మిషనరీ మీద మీకు డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఎంత అన్నాడు, ఎంత 15% ఆన్ మిషనరీ అన్నాడు. 15% ఆన్ మిషనరీ 1,25,000. దీన్ని మీరు క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకుంటే ఆల్ట్ సి కొట్టుకుంటే మీకు క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. 1,25,000 ఇంటూ 15% కొట్టేస్తే మీకు అమౌంట్ ఒకటి వచ్చేసింది. ఆటోమేటిక్గా మీకు అమౌంట్ వచ్చేస్తుంది. సో దీంట్లోంచి దీనివల్ల మనకి ఈ లాస్కి ఏది ఆధారం, మీకు మిషనరీయే. ఎందుకంటే మిషనరీ మీదనే మిషనరీ అకౌంట్ లేదు. సో మిషనరీ మీదనే మనకు తరుగుదల అనేది వచ్చింది. మిషనరీ దేనికి ఉంది, మీకు ఫిక్స్డ్ అసెట్కి ఉంటుంది. సో మిషనరీ వాల్యూ తగ్గిపోతుంది. చూసారా, ఇప్పుడు మిషనరీ వచ్చేటప్పటికి 18,750కి మీకు మిషనరీ తగ్గిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మిషనరీ వాల్యూ వేసి ఉంటే నెట్ వాల్యూ వచ్చేది అక్కడ. కాబట్టి అది రాలేదు. ఎందుకంటే అది వస్తే అది డెబిట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మిషనరీ వాల్యూని ఎప్పుడు కూడా మిషనరీ ఈజ్ అన్ అసెట్. సో ఇట్ విల్ బి ఆల్వేస్ ఆన్ డెబిట్ సైడ్. వెన్ you decrease the value of an asset, it has to be credited. ఇది రూల్. ఎందుకంటే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో కూడా అలాగే ఉంటుంది. నా దాంట్లో కూడా మీరు అదే సిస్టమ్. అంటే డిప్రిసియేషన్ అనేది లాస్ కాబట్టి మనం డెబిట్ చేసాం ఆల్వేస్ ఇది. సో దీనికి డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. ఓకే, అది అయిపోయింది. రెండోది మీకు సెకండ్ ఎంట్రీ వచ్చేటప్పటికి 250 డెబిట్ నోట్ సెంట్ టు ది సప్లయర్స్ టువర్డ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రీఎంబర్స్మెంట్ 8,000. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రీఎంబర్స్మెంట్ అంటే ఎలా అంటే మీకు మనం యాక్చువల్గా దీంట్లో పర్చేజ్ ఆర్డర్లో ఉంటాయని చెప్పాను కదా, FOR డెస్టినేషన్ అండ్ ఎక్స్ ఫ్యాక్టరీ. FOR డెస్టినేషన్ అంటే అర్థం ఏంటి, ఫ్రీ ఆన్ రోడ్. మీరు ఎప్పుడు కూడా నోట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు కొత్త వర్డ్స్ వస్తే మీరు రాసుకునే ప్రయత్నం చేయాలి. FOR అంటే ఫ్రీ ఆన్ రోడ్. అంటే మనకి సప్లయరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా భరిస్తాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఆయన అక్కడ డబ్బులు ఇచ్చి పంపించకుండా ఒక చిట్టి రాసి పంపిస్తాడు ఇన్వాయిస్తో పాటు. ప్లీజ్ పే ₹8,000 టు ది లారీ డ్రైవర్ ఆఫ్టర్ ఎక్నాలెడ్జింగ్ ది స్టాక్స్ అంటాడు. అప్పుడు ఏంటంటే మనం ఇచ్చేస్తాం 8,000. కానీ న్యాయంగా మనం ఇవ్వక్కర్లేదు. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మన గొడవన్ పేపర్ ఏం చేస్తా అంటే ఒక ఓచర్ రాసుకుని 8,000 ట్రాన్స్పోర్ట్కి ఇచ్చాను కాబట్టి 8,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ని ఓచర్ రాస్తాడు. ఆ ఓచర్ మన హెడ్ ఆఫీస్కి వస్తుంది. హెడ్ ఆఫీస్లో కూడా మేము యాజ్ ఇట్ ఈజ్గా ఓచర్లు ఏదుంటే అది రాసిస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డెబిట్ చేసి పేమెంట్లో మీకు ఇంట్రెస్ట్ క్యాష్ క్రియేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, యాక్చువల్గా మళ్ళీ ఏదైనా సీనియర్ అకౌంటెంట్ చూసినప్పుడు పర్చేజ్ ఆర్డర్లో ఏముంది, మీకు FOR డెస్టినేషన్ ఉంది. అంటే ఇది ఎవరు భరించాలి, సప్లయర్ భరించాలి. కాబట్టి డెబిట్ నోట్ అంటే ఏంటి, ఇంటిమేషన్. డెబిట్ నోట్ అంటే వీఆర్ డెబిటింగ్ యువర్ అకౌంట్
ఇన్ అవర్ లెడ్జర్ అని రాస్తాం. అంటే నీ అకౌంట్‌ని మేము డెబిట్ చేస్తున్నాము అని చెప్పడం. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్ థింగ్ ఇది. అర్థం చేసుకోవడం తప్ప దీంట్లో ఏమి లేదు. డెబిట్ చేస్తున్నాడు. సప్లయర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడండి? క్రెడిట్‌లో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సప్లయర్ ఎప్పుడు క్రెడిట్‌లో ఉంటాడు. అతను డెబిట్ చేయడం ఏంటి? అతని వాల్యూని తగ్గిస్తున్నట్టు ఎక్కడ. మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఆయన డెబిటే చేస్తాం కదా! మన దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాం? డెబిటే చేస్తాం కదా! సో, ఇక్కడ కూడా మనం డెబిటే చేస్తున్నాం కాబట్టి డెబిట్ నోట్ మీన్స్ డెబిట్ ఇంటిమేషన్ అన్నమాట. నోట్ అంటే ఇంటిమేషన్. సో, దీన్ని ఎలా రాయాలి మనం? 25 నాడు డేట్ ఆటోమేటిక్‌గా మారుద్ది. 25 నాడు మీకు ఇక్కడ ఏంటి సప్లయర్‌ని డెబిట్ చేయాలి. సప్లయర్ ఉన్నాడు కదా! సప్లయర్‌ని డెబిట్ చేయాలి. ఎంతండి? 8,000 రూపాయలు. ఏమండి? దేనికి తగ్గిపోదాం మనం ఆల్రెడీ మనం ట్రాన్స్‌పోర్ట్ ఇచ్చున్నాం. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు పడ్డది. కానీ అది రివర్స్ కావాలంటే ఖర్చు నల్లిఫై అయిపోయింది. ఎందుకంటే రీయింబర్స్‌మెంట్ చేశాడు కాబట్టి. అంటే మనం ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్ మీకు రివర్స్ అయింది. రీయింబర్స్డ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విన్నారా? తర్వాత నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి మీకేంటి? క్రెడిట్ నోట్ సెంట్ టు ది కస్టమర్ టువర్డ్స్ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ రీయింబర్స్డ్. ఇది వేరు. అది డెబిట్ నోట్ సెంట్ టు ది సప్లయర్. ఇది క్రెడిట్ నోట్ సెంట్ టు ది కస్టమర్. అంటే కస్టమర్‌కి ఇప్పుడు మనం అయితే సప్లయర్ దగ్గర నుంచి ఎఫ్ఓఆర్ డెస్టినేషన్‌లో ఎలా అయితే సరుకులు తీసుకున్నామో, మనం కూడా ఎఫ్ఓఆర్ డెస్టినేషన్ ఇస్తామని కస్టమర్‌కి కూడా అంటే మన దగ్గర సరుకులు కొన్నోడికి చెప్పాం. అప్పుడు మనం ఏం చేయాలి? మనం క్రెడిట్ నోట్ అంటే అతను కట్టిన 5,000 రూపాయలు మనం అతనికి ఇవ్వాలి. ఇవ్వటం వల్ల అడ్జస్ట్‌మెంట్ ద్వారా ఇస్తాం. ఎందుకంటే మనకు డబ్బులు ఇవ్వాలిగా. ఆ డబ్బుల్లో తగ్గించిస్తా. క్రెడిట్ నోట్ సెంట్ టు ది అంటే క్రెడిట్ ఇంటిమేషన్ అన్నమాట. అంటే వి ఆర్ క్రెడిటింగ్ యువర్ అకౌంట్ అని చెప్తాం. ఇప్పుడు అతను డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తామండి? ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అని రాస్తాం కదా! ఇజంట్ ఇట్? అంటే కస్టమర్‌ని క్రెడిట్ చేస్తున్నాడు అతను అంటే దానివల్ల ఏమవుతుంది? అతని అకౌంట్ తగ్గిపోతుంది కదా! ఇది కూడా అతని అకౌంట్ తగ్గిపోద్ది కాబట్టి వి హావ్ టు క్రెడిట్ హిస్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ క్రెడిట్ చేసి ట్రాన్స్‌పోర్ట్ మనకు లేదు. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ మనం ఇవ్వలేదు కాబట్టి మనం రాసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ నిమిత్తమే మనం రీయింబర్స్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ అకౌంట్ అనేది పుట్టుకొస్తుంది. అక్కడేమైంది? ఇచ్చిన ట్రాన్స్‌పోర్ట్ నలిఫై చేసుకున్నాం. ఇక్కడ మనం ట్రాన్స్‌పోర్ట్ నిమిత్తం ఇస్తున్నాం కాబట్టి ఇది జస్ట్ మీరు అర్థం చేసుకోవటంలో ఉంటుంది తప్ప ఇది బట్టి పట్టాల్సిన అవసరం గాని ఏముండదు. జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఎన్ని రకాలుగా చెప్పినా అది వేస్టే అవుతుంది. చూసారా? తర్వాత 35 నాడు మన పరిస్థితి ఏంటి? 35 నాడు కస్టమర్‌ని మనకి ఇప్పుడు కొత్తగా మనకేం పుట్టింది? ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ పుట్టింది. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఎంత పుట్టిందండి? 5,000 రూపాయలు. అంటే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి మనం? కస్టమర్‌కి క్రెడిట్ ఇవ్వాలి. విన్నారా? అంతే కదా! ట్రాన్స్‌పోర్ట్ రీయింబర్స్డ్. అంటే చాలామంది అసలా దీని గురించి ప్రస్తావన ఉందో లేదో తెలీదు. ఇది ఆళ్ళకి అవసరం అనుకుంటున్నారో తెలీదు. అబ్జర్వ్ చేస్తున్నారో కూడా నాకు తెలీదు. ఎవరో కూడా ఎన్ని సార్లు ఎందుకంటే ఇన్‌స్టిట్యూట్ పరంగా ఎవడు అడిగితే చెప్పరు. దిస్ ఈజ్ ఫార్ములా అంటారు. ఫార్మాట్ అంటారు. కాలేజీ పరంగా మీరు అడగడానికే ప్రయత్నం చేయరు. అడిగినా వాళ్ళు చెప్పరు. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని కొట్టిపడేస్తారు. కానీ నా బోటోడు అడగండిరా బాబు నేను చెప్తానంటే, ఏహే! ఈయనెవడు? ఈయనకి పిచ్చి పట్టిందా? అడగమంటాడేంది? మాకేం పని లేదన్నట్టుగా ఉన్నారు. అందుకని మీరు అడిగితే అదేదన్నా అడ్వాంటేజ్ పొందితే మీరు పొందుతారు. నేను కాదు పొందేది. దయచేసి మీరు అడగగలిగితే సమాధానం చెప్తాను. లేకపోతే ఇంకా ఒక 2 ఆప్షన్‌లు చెప్పేస్తే నేను అనుకున్న దాన్ని టార్గెట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే. దాని తర్వాత అదయిపోయిన తర్వాత రిటర్న్ గూడ్స్ వర్త్ రూపీస్ 15,000 టు ది సప్లయర్. జనరల్‌గా ఏం చేస్తాం మనం స్టాక్స్ తీసుకున్నప్పుడు సప్లయర్‌ని క్రెడిట్ చేసి గూడ్స్‌ని పర్చేజ్ ద్వారా మనం డెబిట్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ చేయాలి. ఎందుకంటే మనకి సప్లయర్‌కి తిరిగి పంపిస్తున్నాం. అంటే హూ ఈస్ ద రిసీవర్ ఆఫ్ స్టాక్స్? సప్లయర్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ స్టాక్స్. రిటర్న్ గూడ్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్ మనం పర్చేజ్ చేసిందే రిటర్న్ చేస్తాం కాబట్టి పర్చేజ్ రిటర్న్ కింద మనం ఏసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. విన్నారా? ఇక్కడ సప్లయర్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎంత 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 రిటర్న్ గూడ్స్ అన్నామండి? రిటర్న్ గూడ్స్ 15,000 టు పర్చేజ్ రిటర్న్. పర్చేజ్ రిటర్న్స్ కూడా
పర్చేజ్లో వేయాలి, ఎందుకంటే పర్చేజ్ నెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి. విన్నారా? వేసేస్తే పర్చేజ్ రిటర్న్ వెళ్ళిపోయింది. రిటర్న్స్ అని రాసుకోండి. తర్వాత ఏమైంది? రిసీవ్డ్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్. మనం ఎలా అయితే సప్లై చేసామో మనం కూడా మన దగ్గర నుంచి కొన్నవాళ్ళు కూడా మనకి సప్లై చేశారు. దీనికి జస్ట్ ఆపోజిట్ అంతే, దీనికి జస్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మనకి అమ్మినది రిటర్న్ వచ్చింది. ఇప్పుడు సేల్స్ అనేది ఎప్పుడు క్రెడిట్ ఉంటుంది, మళ్ళీ దాన్ని సేల్స్ యొక్క విలువ క్వాంటం తగ్గిపోవాలంటే ఏంటంటే దానికి రివర్స్ చేసుకోవటమే. అందుకని ఏంటంటే సేల్స్ రిటర్న్ అనేది మీకు డెబిట్ అయింది. ఇది కూడా 15,000 టు ఎవరికి? కస్టమర్ మనకు పంపించాడు కాబట్టి ఇందాక చూసిన దానికి జస్ట్ ఆపోజిట్. దాని తర్వాత శాలరీస్ ఫర్ ది మంత్ నాట్ పెయిడ్ 15,000. శాలరీస్ ఫర్ ది మంత్ నాట్ పెయిడ్ 15,000 అంటే అర్థం ఏంటి మీకు? ఇక్కడ మనకి ఏప్రిల్ శాలరీ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏంటంటే మనకి ప్రతి మంత్ ఎండింగ్ నాడు మీరు ఆ శాలరీస్ని ఖర్చు రాసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది 30th ఫ్లోర్ నాడు వేసుకోవాలండి, ఏప్రిల్ ఎండింగ్ నాడు వేసుకోవాలి యాక్చువల్గా. ఇది ఇప్పుడు వేయద్దు. శాలరీస్ ఫర్ ది మంత్ నాట్ పెయిడ్ అంటే శాలరీస్ అనేది ఖర్చే, డబ్బులు ఇచ్చినా ఖర్చే, ఇవ్వకపోయినా ఖర్చే. కానీ ఎవరికి ఇవ్వాలి? శాలరీస్ పేయబుల్కి ఇవ్వాలంటే పర్సనల్ అకౌంట్ ఇది. కాబట్టి ఏంటంటే శాలరీస్ పేయబుల్ ఇస్ ఏ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. అంటే శాలరీస్ అనేది యూటిలైజేషన్. తర్వాత అది వాట్ ఈస్ ద సోర్స్ అంటే ఎవరి ద్వారా ఈ సర్వీస్ పొందింది? మనం శాలరీస్ పేయబుల్ అనే గ్రూప్కి ఇవ్వాలి మనం. కాబట్టి దాన్ని ఆ విధంగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత? శాలరీస్ 15,000. ఇది కూడా 30th 4 వేసుకోండి. 30th 4 నాడు శాలరీస్ ఉందా మన దగ్గర? లేదు. శాలరీస్ ఆల్రెడీ ఎగ్జిట్ ఉందా? 15,000. ఇక్కడ మనం శాలరీస్ పేయబుల్ అనేది మనం గ్రూప్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. పేయబుల్ అనేది మీకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ మామూలుగా హిస్టారికల్ క్లాసిఫికేషన్లో దీంట్లో మనకి ఏంటంటే వాట్ ఈస్ ద సోర్స్ అంటే దీనికి అంటే శాలరీస్ పేయబుల్ అనే గ్రూప్ మనకి సర్వీస్ ఇచ్చారంటే వాళ్ళే మనకి ఆధారం. ఇండైరెక్ట్ శాలరీస్ పేయబుల్ అనేది కరెంట్ లయబిలిటీ. తర్వాత స్టాక్స్ వర్త్ 3 lakhs ఫర్ డ్యామేజ్డ్ అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ అనుకోండి, ఏదో మొత్తానికి డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ని ఎలా రాయాలి మనం అనేది చూద్దాము. 7/5 నాడు డ్యామేజ్ అనేది మనకు లాస్ కదా ఏమండి? మనకి లాస్ కాబట్టి మనకి డ్యామేజ్ అని రాద్దాం. లాస్ డ్యామేజ్ అనేది ఉందా? ఆల్రెడీ ఇది కూడా ఉందా? డ్యామేజ్ అనేది లాస్ కాబట్టి దిస్ ఈజ్ ఎ లాస్ ఎంత అండి? మనకి 3 lakhs. ఈ 3 lakhs ఎక్కడి నుంచి ఉన్న స్టాకు? మన దగ్గర ఉన్న పర్చేజ్లోంచి వెళ్ళిపోద్ది. ఇది పర్చేజ్ మనకి లాస్, పర్చేజ్లోంచి పోద్ది మీకు. సో ఇది మనకి డ్యామేజ్డ్ అంటే పర్చేజ్ అనేది ఇక్కడ సోర్సు. అంటే ఈ లాస్ రావడానికి ఏది కారణమైంది? ఉన్న సరుకులు కొన్న దాంట్లోంచే మనకి కారణమైంది. దాని తర్వాత దాన్ని మనం ఏం చేద్దాం? తర్వాత డ్యామేజ్ క్లెయిమ్డ్ ఫ్రమ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. మనం ఇన్సూరెన్స్ కట్టాం కాబట్టి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం దీన్ని క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేయటం అంటే ఏంటి? డ్యామేజెస్ అనేది డెబిట్ ఉంది, దాన్ని డెబిట్ని ఎవరికి ఆ బరువుని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యులను చేయాలి అంటే వాళ్ళని డెబిట్ చేయాలి.
డెబిట్ చేసి అంటే దానికి డెస్టినేషన్ అంటే ఈ డ్యామేజ్ ఎక్కడి నుంచి రావాలి మనకి, డెస్టినేషన్ అంటే ఆయన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాలి. ప్రస్తుతానికి మనకు ఆ డబ్బులు రావాలని మనం వేసుకోవాలి కదా, డ్యామేజ్ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటి, 85 నాడు డ్యామేజెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ మనం అంతకుముందు చేస్తున్నాం కాబట్టి ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దాన్ని అన్నారా, ట్రాన్స్ఫర్ చేసి ఈ డ్యామేజ్ని రివర్స్ చేయాలి, అంతే కదా. డ్యామేజ్ని రివర్స్ చేస్తే మనకి అది వెళ్ళిపోయింది. డ్యామేజెస్ క్లెయిమ్డ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అంతే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఏమైంది, క్రెడిట్ నోట్ రిసీవ్డ్ డ్యామేజ్ క్లెయిమ్డ్, ఓకే. తర్వాత క్రెడిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సప్లయర్ 12,000 టువర్డ్స్ రేట్ డిఫరెన్స్, అంటే మనకి క్రెడిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సప్లయర్ టువర్డ్స్ రేట్ డిఫరెన్స్ అంటే 12,500 మన పేరున క్రెడిట్ ఇచ్చున్నాడు. అంటే మనం ఇవ్వాల్సి, అంటే క్రెడిట్ ఇవ్వటం అంటే అర్థం ఏంటి, మనం అతనికి డెటార్గా ఉన్నాం, సప్లయర్కి మనం డెటార్గానే ఉన్నాం కదా. మన అకౌంట్ క్రెడిట్ ఇచ్చాడంటే మన అకౌంట్లో జమ రాశాడు ఆయన బుక్స్లో రాస్తే అర్థం 12,500 మనం ఇవ్వాల్సిన బాకీ తగ్గిపోయింది. దానికి కారణం ఏం చెప్పాడు, టువర్డ్స్ రేట్ డిఫరెన్స్ అంటే రేట్ల తేడా వలన మీ అకౌంట్ 12,500 రూపాయలు మీ పేరున జమ రాశాం. దాని అర్థం ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్లో ₹2 ఆటన మనం రేటు ఒక యూనిట్కి అనుకున్నాం అనుకోండి, ఆ రోజు మన దగ్గర మనకు సప్లై చేసే రోజుకి ₹3 అయింది అనుకోండి, పొరపాటున ఇన్వాయిస్ క్లర్క్ ఏం చేస్తాడు, యాజ్ పర్ ది ప్రివైలింగ్ రేట్ వేసేసుకుని ₹3 వేసేసుకుంటాడు. అప్పుడు మనం ఏమైంది, మనం ₹2.50 వస్తుంది అనుకుంటాం, కానీ ₹3 పేరున ఇన్వాయిస్ వచ్చింది. అది మనం అకౌంటెంట్గా మనం అబ్జర్వ్ చేసి మనం ఒక డెబిట్ నోట్ పంపాలి. యాక్చువల్గా మనం ఒక డెబిట్ నోట్ పంపిస్తే వాడి క్రెడిట్ నోట్ ఇస్తాడు, లేకపోతే వాడే క్రెడిట్ నోట్ కూడా ఇస్తాడు. మనం డెబిట్ నోట్ పంపిస్తే కూడా క్రెడిట్ నోట్ పంపిస్తాడు, లేకపోతే క్రెడిట్ నోట్ వాడే పొరపాటు అయిందనుకుని వాడే పంపిస్తాడు. కాబట్టి క్రెడిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సప్లయర్, ఇందాక చూడండి మనం రిటర్న్ గూడ్స్ అప్పుడు కూడా ఏం చేసాం, సప్లయర్ని డెబిట్ చేసి మనం రిటర్న్ గూడ్స్ని క్రెడిట్ చేసాం. అట్లనే మనకి డెబిట్ నోట్స్ అండ్ సెండ్ టు ది సప్లయర్స్ అప్పుడు కూడా ఏం చేసాము, సప్లయర్ని డెబిట్ చేసి ట్రాన్స్పోర్ట్ని క్రెడిట్ చేసాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, కాకపోతే ఇక్కడ ఏమైంది, మనకి పర్చేజ్ చేసిన రేట్లో డౌన్ అయింది రేటు. కాబట్టి పర్చేజ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, డెబిట్లో ఉంటుంది. డెబిట్లో ఉన్నప్పుడు దీన్ని డౌన్ చేయాలంటే ఏం చేయాలి, రివర్స్ చేయాలి, అంటే మనం దాన్ని క్రెడిట్ ఇవ్వాలన్నమాట, అంతే కదా. ఓకే, 12,500 95 నాడు సప్లయర్ కదా, సప్లయర్ 12,500 టు పర్చేజ్ రిటర్న్ కాదు, ఇది పర్చేజ్, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం పర్చేజ్ రిటర్న్ అంటే మనం సరుకులు రిటర్న్ చేస్తే ఇది రిటర్న్స్ కాదు కదా. తర్వాత రీఎంబర్స్మెంట్ అంటాం అంటే రేట్ డిఫరెన్స్ అని అనుకున్నాం, అది అయిపోయింది. దాని తర్వాత జస్ట్ దీంట్లో ఇంకోటి ఏమొచ్చింది మనకి, తర్వాత డెబిట్ నోట్ రిసీవ్డ్ ఫర్ 12,000 టువర్డ్స్ రేట్ డిఫరెన్స్ ఫ్రమ్ సేమ్, చూసారా, అది సప్లయర్ దగ్గర నుంచే వచ్చింది, ఇది కూడా సప్లయర్ దగ్గర నుంచి వచ్చింది. డెబిట్ నోట్ రిసీవ్డ్ ఫర్ 12,500, ఇక్కడ జరిగింది, అక్కడేమో మనం అనుకున్న దానికంటే ఎక్కువ రేట్ వేశారు, ఇక్కడ అనుకున్న దానికంటే తక్కువ రేట్ వేశారు పొరపాటున. ఆ పొరపాటుది కూడా మనకు డెబిట్ నోట్ పంపించాడు. అంటే మనం ఒరిజినల్గా అతని బుక్స్లో డెటార్గానే ఉంటాం, మనకు సప్లై చేశాడు కాబట్టి మనమే కదా బాకీ. మన బుక్స్లో అతను క్రెడిటర్ అవుతాడు, కానీ ఆయన బుక్స్లో ఏముంటాడు, డెటార్గానే ఉంటాడు. కాబట్టి డెబిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ 12,500 టువర్డ్స్ రేట్, అంటే మనం ఇవ్వాల్సిన బాకీకి ఇంకో 12,500 జత చేసి పంపిస్తున్నాడు, ఇంకా 12,500 మీరు మాకు ఇవ్వాలి, రేట్ డిఫరెన్స్ వచ్చిందని చెప్తున్నాడు. ఇది కూడా రేట్ డిఫరెన్సే. అప్పుడు మనం ఇప్పుడు చేసుకున్న రేట్కి ఇప్పుడు చేసిన దానికి రివర్స్ చేస్తే సరిపోద్దండి. చూడండి ఎలా చేస్తాను అంటే ఇప్పుడు ఏమైంది, మనకి పర్చేజ్, ఇందాక పర్చేజ్ ఏం చేసామండి, క్రెడిట్ చేసాం. ఇప్పుడు పర్చేజ్ని డెబిట్ చేసి 12,500 టు సప్లయర్.
సింపుల్. నేను చెప్పేది ఏంటంటే అబ్జర్వేషన్ మేక్ యూ పర్ఫెక్ట్ అంతే తప్ప ఏముండదు మీకు. అబ్జర్వేషనే, అంతేగాని ఎన్ని ఎంట్రీస్ చేసినా కొన్ని వేల ఎంట్రీస్ చేసినా మీరు అక్కడే ఉంటారు మళ్ళీ. అదే మన చదువులో జరిగిన పొరపాటు. అదే మనం నేర్చుకున్నాం, బీకామ్లు దాటిచ్చాము, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాము, సిఏలు కూడా చేస్తున్నాం అప్పుడు. కానీ ఎక్కడ పొరపాటు పడ్డామంటే అక్కడే పొరపాటు పడ్డాం. తర్వాత మంత్లీ రెంట్ 10,000 వాళ్ళకి ఎగ్జిస్టెడ్ ఫర్ రెంటల్ అడ్వాన్స్. ఏమంటే చూసండి, అంతకుముందు మనం రెంటల్ అడ్వాన్స్ ఇచ్చే ఇంట్లో ప్రవేశించాం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తున్నామండి. ఖాళీ చేసినప్పుడు రెంటల్ అడ్వాన్స్ ఎక్కడుందని మనకి డెబిట్లో ఉంది, బికాజ్ ఇట్ ఈస్ ఎన్ అసెట్. ఇప్పుడు దాంట్లోంచి ఇక మేము మీకు రెంట్ ఇవ్వాలి కదండి, ఇక నేను ఇప్పుడు ఈ నెల 10,000 ఇవ్వాల్సింది, ఆ రెంట్లో తగ్గించుకోండి వెళ్ళిపోతున్నప్పుడు. అంటే ఇంకా యాక్చువల్గా సిస్టమ్ ఏంటి, మనం ఖాళీ చేసిన తర్వాత 2 నెలలు మనకి ఎంత అడ్వాన్స్ ఉందో అంత అడ్వాన్స్ వాపస్ అని ఇవ్వాలి, లేకపోతే అడ్జస్ట్మెంట్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ అంటే దాని అర్థం ఏంటి, రెంటల్ అడ్వాన్సు మీకు డెబిట్లో ఉంది, అంటే దాన్ని తగ్గించేసుకోవాలంటే ఏం చేయాలి, రివర్స్ చేయాలి. అంటే ఇప్పుడు మంత్లీ రెంట్ అనేది ఖర్చు, అది మామూలే, మనం డబ్బులు ఇచ్చినా ఒకటే. ఇప్పుడు చూడండి, మంత్లీ రెంట్, ఇప్పుడు శాలరీస్ టు శాలరీస్ పేయబుల్ అన్నాం, మన శాలరీ ఇచ్చాము అక్కడ ఇవ్వాలని రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, రెంట్ టు రెంటల్ అడ్వాన్స్. అంటే ఈ సోర్స్ ఏంటి ఇక్కడ, రెంటల్ అడ్వాన్స్. మంత్లీ రెంట్ అనేది ఏంటంటే ఇక్కడ యూటిలైజేషన్. కాబట్టి సో 11/5 నాడు 11/5 నాడు మనం ఏం చేద్దాం చూద్దాం. రెంట్ ఉందా, రెంట్ ఉంది ఇక్కడ. రెంట్ 10,000. ఇది ఎక్కడి నుంచి అడ్జస్ట్ అవుతుంది, రెంటల్ అడ్వాన్స్ నుంచి అడ్జస్ట్ అవుతుంది. రెంటల్ అడ్వాన్స్ ఉంది కదా మనకి, దాంట్లోంచి మనం 50,000 ఇచ్చున్నాం అంతకుముందు, దాన్ని 40,000 అయింది, అడ్జస్టెడ్. చూసారా జాగ్రత్తగా. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి వీడియో ఆఫర్ చేసుకుని నేను చెప్తున్న మాటలను ఆలకించండి, దాన్ని ఏం జరిగిందో చూసుకోండి. అడ్జస్ట్మెంట్ అంతా కూడా మీకు ఏంటంటే అబ్జర్వేషన్ చేయటమే, దీంట్లో ఏమీ లేదు. అబ్జర్వేషన్ చేస్తే మీ అంత గొప్ప వాళ్ళు ఇంకొకరు ఉండరు, గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఏమీ ఉండదు ఆఖరికి. ఇంట్రెస్ట్ అక్రూడ్ 2,500, అది లోన్ అవైల్డ్. అంటే 2,000 మనకి లోన్ అవైల్డ్ అంటే మనం పొందిన లోన్ మీద వడ్డీ పడ్డది. అక్రూడ్ ఛార్జ్డ్ బట్ నాట్ పెయిడ్ అని అర్థం. ఛార్జ్డ్ అంటే మనం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏమైంది, లోన్ యొక్క విలువ పెరిగిపోయింది. లోన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి, మనం ఇవ్వాల్సిన బాకీలు క్రెడిట్లో ఉంటాయి, మనకు రావాల్సినవి డెబిట్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ లోను పెరిగింది, ఎంత మందం పెరిగింది, 2,500 పెరిగింది. ఇంట్రెస్ట్ అనేది ఏంటి, ఇప్పుడు శాలరీ అనేది ఇవ్వాలి కానీ ఇవ్వలేదు, ఇది కూడా ఇంట్రెస్ట్ అనేది ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇంట్రెస్టే. ఇప్పుడు ఇంట్రెస్టే, ఇంట్రెస్ట్ పేయబుల్, ఇంట్రెస్ట్ రిసీవబుల్. రావాల్సిందేమో రిసీవబుల్, పోవాల్సిందేమో పేయబుల్. సో ఇంట్రెస్ట్ అనేది మనకి ఖర్చు రాసుకోండి, రాసుకున్న తర్వాత లోన్ని పెంచండి. దానికి ఏమైంది, 12/5 నాడు చేద్దాం, 2,500. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత ఉందండి, 2,500. దానికి ఏమైంది మీకు, లోన్ ఉందా ఇక్కడ, లోన్ అకౌంట్. లోన్ ఇది అన్సెక్యూర్డ్ లోన్ ఉన్నారా, దాంట్లో 2,500. అంటే ఇంట్రెస్ట్ అక్రూడ్ అంటే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఉన్నారా. దాని తర్వాత జస్ట్ మీరు దాంట్లో ఇంకో తర్వాత మళ్ళీ ఆపోజిట్ ఉంటుంది. ఎలాంటి ఆపోజిట్, తర్వాత ఇంట్రెస్ట్ అక్రూడ్ 3,000 రూపీస్ ఆన్ ది డిపాజిట్ 1,50,000 రూపీస్. అక్కడేమో లోన్ అమౌంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు కానీ ఆ అమౌంట్తో మనకు సంబంధం లేదు. ఇంట్రెస్ట్ అక్రూడ్ 3,000 ఆన్ ది డిపాజిట్, మనం బ్యాంకులో FDR పెట్టాం, దాని మీద వడ్డీ వచ్చింది. వడ్డీ అనేది ఆదాయం కాబట్టి ఆదాయాలు ఎప్పుడు కూడా మనకి క్రెడిట్లో ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి డిపాజిట్ ఎప్పుడు కూడా డెబిట్లో ఉంటుంది, దాన్ని బట్టి 3,000 రూపాయలు మన డిపాజిట్ వాల్యూ పెరుగుద్ది అక్కడ అర్థం అది ఉన్నారా. సో 13/5 నాడు ఏం చేద్దాం, నాడు డిపాజిట్ అనేది లేదు ఇక్కడ. డిపాజిట్ ఎప్పుడు డెబిట్లో ఉంటుందండి, అది మనం పెరుగుద్ది అంతే.
3,000 రూపాయలు. వడ్డీ అనేది ఇన్కమ్ కాబట్టి ఇప్పుడు అంటే ఆ డిపాజిట్ పెరగడానికి వాట్ ఈస్ ద సోర్స్? మన సోర్స్లో ఆలోచించుకున్నట్టయితే మనకి ఇంట్రెస్ట్ ఇది సోర్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ దాంట్లో వేసుకోండి. అక్రూడ్ ఇంట్రెస్ట్. ఓకే, దాని తర్వాత వైజాగ్ స్టీల్ సప్లైడ్ స్టీల్ వర్త్ ₹5 lakhs టు బిందు కన్స్ట్రక్షన్స్. మన బుక్లో అంటే వైజాగ్ బిందు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మనకు ఆర్డర్ పెట్టారండి. మనం స్టీల్ సప్లయర్స్ అనుకున్నాం, మనకు వైజాగ్ నుంచి తెప్పించుకోవాలి, మనం ఇవ్వాలి. ఈ గోలంతా ఎందుకులే అనుకుంటే మళ్ళీ ఇక్కడ దించుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ బరువు ఇదంతా ఎందుకంటే వైజాగ్ స్టీల్ వాడికి ఏం చెప్తామంటే నువ్వు డైరెక్ట్గా బిందు స్టీల్స్కి సప్లై చేసేసి కన్స్ట్రక్షన్ సప్లై చేసేసి ఇన్వాయిస్ నాకు ఇవి నేను డబ్బులు ఇస్తానంటాడు. సో వాడికి ఏముంది, కావాల్సింది ఏముంది, డైరెక్ట్గా లారీ మాట్లాడేస్తాడు, పంపేస్తాడు. సో ఇది మనం ఎంతకి 5 lakhsకి ఇప్పుడు బిందు కన్స్ట్రక్షన్స్ రిసీవర్, వైజాగ్ స్టీలు సప్లయర్. దీన్ని ఎలా రాస్తాం చూద్దాం. 14,500. బిందు కన్స్ట్రక్షన్స్ అయిన ఎవరు మనకి కస్టమర్ కాబట్టి సండీ డెటార్ అయ్యాడు అన్నారా, 5 లక్షల రూపాయలు. దీనికి హూ ఇస్ ద గివర్ హియర్ అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ బిందు కన్స్ట్రక్షన్స్? బిందు కన్స్ట్రక్షన్స్ అనేది డెస్టినేషన్ అండి. అక్కడి నుంచి మనకు డబ్బులు రావాలి, మనకు రావాల్సిన డబ్బులు అక్కడ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకు సేల్ అనేది ఇక్కడ రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. మనకు ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది తర్వాత. మనకు సేల్ రాకపోతే ఎట్లా సార్, మనం అమ్మాం కదంటే, లేదు, విల్ గెట్ ఓవర్ రైడింగ్ కమిషన్ మనకి అన్నారా, దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. ఇది ఇక్కడ వైజాగ్ స్టీల్ అనేది సండ్రీ క్రెడిటార్ అన్నారా, 5 లక్షలు. స్టీల్ అంటే మన బుక్స్లో ఎలా ఉంది, మన బ్యాలెన్స్ షీట్లో ఏం కనిపిస్తుంది? వైజాగ్ స్టీల్ క్రెడిటార్లో ఉంటాడు, బిందు కన్స్ట్రక్షన్స్ డెటార్లో ఉంటాడు, రెండు సమానంగానే ఉంటాయి. ఇక్కడ మనం మీడియేషన్ చేసాం, ఫర్ దాట్ వీ విల్ గెట్ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు దాన్ని. మనకు డబ్బులు వస్తాయి, మన మార్జిన్ మనకు వస్తుంది, వీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. దాని తర్వాత ఏం చేసాము, బిందు కన్స్ట్రక్షన్స్ పెయిడ్ వైజాగ్ స్టీల్స్ ద డ్యూ అమౌంట్ త్రూ చెక్. అంటే ఆయన బిందు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏం చేశారంటే మనకు డబ్బులు పంపకుండా, మన స్టీల్ ఎట్లయితే డైరెక్ట్గా తీసుకున్నారో మనకు కూడా డబ్బులు పంపకుండా డైరెక్ట్గా నువ్వు వైజాగ్ స్టీల్కి డీడీ తీసి పంపేయమంటే పంపేస్తాడు. కాబట్టి అక్కడ అకౌంట్ అలా క్లోజ్ చేస్తాం. చూడండి 15/5 నాడు ఇక్కడ వైజాగ్ స్టీల్ ఎక్కడ ఉందండి మనకి? వైజాగ్ స్టీల్ మనకి క్రెడిట్లో ఉంది, కానీ ఇప్పుడు మనం డెబిట్ చేస్తున్నాం. డెబిట్ చేస్తే ఏమవుతుంది, మనకి క్లోజ్ అయింది. ఇక్కడ బిందు కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉందండి? డెబిట్లో ఉంది. డెబిట్లో ఉంటే మనం ఇక్కడ దాన్ని క్రెడిట్ చేస్తే ఏమైంది, అది కూడా క్లోజ్ అయింది. చూసారా, అడ్జస్టెడ్ అంతే. సరే, రెండు క్లోజ్ అయింది ఇక్కడ, సింపుల్. అది మనకి ఇప్పుడు మనం క్లోజ్ చేయాలంటే మనకు మోడర్న్ క్లాసిఫికేషన్ ప్రకారం డెబిట్లో ఉన్నది క్రెడిట్ అవుతుంది, క్రెడిట్లో ఉన్నది డెబిట్ అవుతుంది, అంతే. తర్వాత మార్కెటింగ్ స్టాఫ్ శాలరీ 2,50,000 వాజ్ రీయింబర్స్డ్ బై ది డిస్ట్రిబ్యూటర్. చూడండి, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లాగే రీయింబర్స్మెంట్ అనేటప్పటికి ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే యాక్చువల్గా మనకి అకౌంటెంట్కి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ యొక్క ప్రొసీజర్స్, బిజినెస్ యొక్క ఆర్గనైజేషన్, బిజినెస్ ఎటువంటి బిజినెస్ చేస్తుంది, దీంట్లో లావాదేవీలు ఎలా జరుగుతాయనేది తెలుసుకోగలిగితేనే మనం ఎంట్రీస్ ఈజీగా చేయగలుగుతాం. అంతేకాని బట్టి పడితే మాత్రం జీవితాంతం బట్టి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మార్కెట్ అంటే ఒక మార్కెటింగ్ స్టాఫ్ శాలరీస్ ఏం చేశారంటే, డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే, సార్ మీరు మార్కెటింగ్ స్టాఫ్ మనం పెట్టండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ సేల్ అయితే మాకు కూడా ఉపయోగమే కదా, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ వీళ్ళు సప్లై టు ది హోల్సేలర్ కదా, హోల్సేలర్ వీళ్ళు సప్లై టు ది రిటైలర్, కాబట్టి చేయండి, నేను 40% శాలరీ నేను పంచుకుంటానంటాడు. అయితే ఏమవుతుంది, వాళ్ళిద్దరికీ అరువులు లావాదేవీలు ఉంటాయి కాబట్టి ఈయన శాలరీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. 60% 40% వచ్చేదాకా ఆగడం, ఎందుకంటే రేపొద్దున వాడు వర్క్ చేయాలి కదా. కాబట్టి ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్ కూడా వాడే ఇస్తాడు కాబట్టి ఇచ్చేసుకుంటూ పోతాడు. ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వీడు డెబిట్ నోట్ పంపిస్తే వాడు యాక్సెప్ట్ చేయడమో, లేకపోతే వాడి క్రెడిట్ నోట్ పంపించడమో జరుగుద్ది. కాబట్టి అది ఇక్కడ జరిగి 16/5 నాడు 2,50,000 రూపాయలు
క్రెడిట్ నోట్ వచ్చింది. అంటే అక్కడ ఏమైంది, మీకు డిస్ట్రిబ్యూటర్కి మనకి డెబిట్ చేయాలి. అంటే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాల్సిన, డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు కూడా, డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, సప్లయరే. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, మీకు క్రెడిట్లోనే ఉంటాడు. దాన్ని మీరు తగ్గించాలి. ఎంతకే? 2,50,000 రూపాయలు అన్నారా? 2,50,000 రూపాయలు తగ్గించాలి. ఇక్కడ మీకు మార్కెటింగ్ స్టాఫ్ శాలరీస్, మార్కెటింగ్ స్టాఫ్ శాలరీస్ అంటే మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే మార్కెటింగ్ స్టాఫ్ శాలరీస్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాము, దాన్ని ఇప్పుడు తగ్గిపోద్ది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఆ ఎంట్రీ పడలేదు కాబట్టి ఇక్కడ క్రెడిట్ కనిపిస్తుంది, లేకపోతే అది మనకి అలా కనపడదు మీకు. అది డెబిట్లోనే ఉంటుంది, కాస్త మనం శాలరీ యొక్క క్వాంటంలోంచి తగ్గి ఉండేది, కాకపోతే అక్కడ లేదు కాబట్టి అక్కడ మీకు క్రెడిట్ కనిపిస్తుంది. అక్కడ మిస్కేల్ కాకండి అన్నారా? సో అది, సో ఇక్కడ శాలరీస్ రీయింబర్స్డ్, అర్థమైంది కదా? మీరు ట్రాన్స్పోర్ట్ ఎలా చేశారు, ఇది కూడా అంతే. ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఎలా చేశారో ఒకసారి చూసుకోండి, అప్పుడు మీకు అవగతం అవుతుంది. దాంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన ఎప్పుడు కూడా ఒకటి, ఇప్పుడు ఎంట్రీస్ అన్నీ సిమిలారిటీస్ కనిపిస్తాయి మీకు, అన్నీ వర్డింగ్స్ మారుతాయి, పద్ధతులు మారుతాయి, పద్ధతులు మాత్రం మారవు, వర్డింగ్స్ మారుతాయి. అది చూసుకోండి. శాలరీ అయినా, రెంట్ అయినా, ఏదైనా సరే, ట్రాన్స్పోర్ట్ అయినా, ఏదైనా ఒకటే కనిపిస్తుంది మీకు. తర్వాత మెషినరీ వర్త్ 3,25,000 వాజ్ టేకెన్ ఆన్ ఓనర్స్ పర్సనల్ ప్రొఫైల్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఫైనాన్స్. అంటే ఇక్కడ జరిగింది ఏంటి, 3,25,000 రూపాయలు మెషినరీ కొన్నారు హెచ్డిఎఫ్సి నుంచి ఫైనాన్స్ తీసుకుని. కానీ జరిగింది ఏంటి, ఒక ఆర్గనైజేషన్ యొక్క ప్రొఫైల్ మీద ఇవ్వలేదు, ఓనర్ గారు ప్రొఫైల్ మీద ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి, ఓనర్ గారు పెట్టుబడి పెట్టినట్టు లెక్క అయింది అక్కడ. మెషినరీ ఏదో వచ్చేసింది, మెషినరీ మనం కొనలేదు, మనం కూడా లోన్ హెచ్డిఎఫ్సికి మనం బాకీ కాదు, పరం బాకీ కాదు, ఓనర్ గారే బాకీ. కాకపోతే ఆయన ఇన్స్టాల్మెంట్ ఆయన ఖర్చు రాసిస్తాడు, అది వేరే విషయం. సో 17/5 నాడు మనం దాన్ని ఏం చేద్దాం చూడండి. 17/5 నాడు మామూలుగా మిషనరీ తీసేసుకోండి. మిషనరీ ఎంత, 3,25,000 తీసుకోండి. మిషనరీ అనేది అసెట్ కాబట్టి డెబిట్. కానీ దీన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, క్యాపిటల్ అకౌంట్ చేయాలి. ఎందుకంటే ఓనర్ గారు ఇచ్చారు అది. ఇది హెచ్డిఎఫ్సికి సంబంధం లేని వ్యవహారం. హెచ్డిఎఫ్సి ఆయనకి సంబంధం, ఎందుకంటే ఆయన ప్రొఫైల్ కాబట్టి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైనాన్సర్ వాజ్ అడ్మిటెడ్ యాజ్ పార్ట్నర్ కన్వర్టింగ్ హిజ్ లోన్ యాజ్ క్యాపిటల్ 5 lakhs. అంటే మనం జనరల్గా ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటామండి. ఫైనాన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆఖరికి ఆయన రెగ్యులర్ లావాదేవీల్లో ఎందుకు లేవా, నువ్వు పార్ట్నర్గా చేరు, నీకు వడ్డీ కట్టడం ఇదంతా ఎందుకు, పార్ట్నర్గా చేరు, బాగుంది కదా బిజినెస్ అంటే, అతను అంగీకరిస్తే ఏమవుతుందంటే, సరే ఓకే సార్, నాకు ఇవ్వాల్సిన డబ్బులు నా క్యాపిటల్ కింద చూసుకోండి అంటారు. సో క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, లోన్ కూడా క్రెడిట్లోనే ఉంటుంది. మరి ఈ లోను తీర్చేసి ఆ అమౌంట్ని క్యాపిటల్గా మార్చాలి. దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసేయాలి, డబ్బులు ఇచ్చేది లేదు వాడికి ఇవ్వట్లేదు, వీఆర్ అడ్జస్టింగ్ సింప్లీ. దాన్ని ఎలా చేద్దాం చూద్దాం. 18/5 ఇప్పుడు లోన్ అనేది ఉంది కదా, ఈ లోన్ అనే దాన్ని మనం లోన్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, ఇప్పుడు దాన్ని మనం తీర్స్తే మనకి 5 lakhs లోన్ తీర్చేసి దానికి మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్కి రావాలి, అంతే కదా. అతను లోన్ తీసుకుని ఏం చేస్తామంటే జనరల్గా పార్ట్నర్స్ క్యాపిటల్ అనేది మనకి రాసుకోవాలి. సో అతనిది ఏమైపోయింది, మనకి పార్ట్నర్స్ క్యాపిటల్, అతను లోన్ అలా తీరిపోయింది. మనకు లైబిలిటీ సైడు లోన్ అకౌంట్లో లోన్ లేదు. ఇప్పుడు దాన్ని ఎలా వెళ్ళింది అంటే అడ్జస్ట్ అయింది అంతే తప్ప కొత్తగా ఏం మార్పులు జరగలేదు ఇక్కడ. అంటే లోన్ అలా లైబిలిటీ అలా తీసుకొచ్చి క్యాపిటల్లో ఇంక్లూడ్ అయింది. సో క్యాపిటల్ కన్వర్షన్ అనుకోండి, అంతే కదా, క్యాపిటల్ కన్వర్షనే కదా అది. తర్వాత క్రియేట్ గుడ్ విల్ ₹4 lakhs ఫర్ ది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఫర్ ఈక్వల్ షేర్స్ ఏబిసిడి. ఏబిసిడి పార్ట్నర్స్ ఉన్నారు, దానికి
గుడ్ విల్ వచ్చింది. గుడ్ విల్ని ఈక్వల్గా అంటే గుడ్ విల్ డబ్బులు తీసుకురాలేదు, ఒక క్రియేట్ చేశారు కాబట్టి ఈక్వల్గా వాళ్ళు క్యాపిటల్స్ పెంచుకోవాలి. క్యాపిటల్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయండి? క్రెడిట్లో ఉంటాయి, అంతే కదా. క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది కదా. గుడ్ విల్ అనేది అసెట్ కాబట్టి అది డెబిట్లో ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేయాలి, మనకి గుడ్ విల్ అనేది డెబిట్ చేసి క్యాపిటల్స్ని క్రెడిట్ రేజ్ అవుతుంది అంతే. దీంట్లో కొత్తగా జరిగింది ఏంటంటే క్యాపిటల్ రైజ్ అవుతుంది. చూద్దాం 1950 ఏమైంది అంటే గుడ్ విల్ అనే అకౌంట్ని మనం క్రియేట్ చేద్దాం. ₹4,00,000. ఈ ₹4,00,000 ఈక్వల్గా వీళ్ళు నలుగురికి పంచాలి. ఎట్లా? ఎక్కడ మనకి ఏస్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ ఆయనకి ఎంత వస్తుంది? ₹1,00,000. ఈక్వల్ అంటే ₹1,00,000గా, ₹1,00,000. తర్వాత బీస్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్, ఇది కూడా ₹1,00,000. తర్వాత సీస్ క్యాపిటల్ ఇది కూడా 1,00,000. తర్వాత డీస్ క్యాపిటల్ అంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ని గుడ్ విల్ రేపొద్దున డబ్బులు వచ్చినప్పుడు తీసేసుకుంటారు, వాళ్ళు ఉంచరు. గుడ్ విల్ క్రియేటెడ్ అది ఉన్నారా. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఊరికే ఇంట వల్ల ఉపయోగం లేదు. తర్వాత స్క్రాప్ సోల్డ్ ఫర్ ₹1,25,000 బై సైట్ మేనేజర్ అండ్ టేకెన్ దట్ యాజ్ పర్సనల్ లోన్. ఇది ఇక్కడ ఏమైంది, మనం F4లో రాసుకున్నప్పుడు మనం రెసీట్లో రాసుకున్నప్పుడు ఏం చేసాం, మనం దాన్ని ఇంప్రెస్డ్ క్యాష్ కాబట్టి మనం దాన్ని రెసీట్లో రాసుకున్నాం. ఇక్కడ జరిగింది ఏంటి, అది క్యాష్ ఆన్ హ్యాండ్ కింద వెళ్ళిపోయింది కాబట్టి, అంటే క్యాష్ యొక్క స్థానం మరో స్థానానికి వెళ్ళింది. ఇక్కడ అట్లా కాదు, సైట్ మేనేజరు లోన్గా తీసుకున్నాడు. దాన్ని లోన్గా తీసుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు రాలేదు, అక్కడ డబ్బులు అక్కడే ఉండిపోయినాయి, కానీ మన క్యాష్లో లేదు, అతని ధర అప్పు తీసేసుకున్నాడు అతను. కాబట్టి దీన్ని చేయాల్సింది ఏంటంటే మనకి అక్కడికి ఇక్కడికి, అందుకని ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు, పాత అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అక్కడ ఎట్లా జరిగింది. అది కూడా స్క్రాప్ సేలే కదా. ఉన్నారా? ఇక్కడ ఎంత జరిగింది, ఇది 1,25,000 1,25,000. ఇక్కడ స్టాఫ్ అడ్వాన్స్ ఏమైనా ఉందా? స్టాఫ్ అడ్వాన్స్ ఉంది. స్టాఫ్ అడ్వాన్స్ ఎంత మనకి? 1,25,000. దానికి ఏమైంది, మనకి స్క్రాప్ సేల్ ఉంది, మనకి ఆల్రెడీ ఉంది. సేల్ ఆఫ్ స్క్రాప్ ఉంది కదా. అది క్యాష్ మన దగ్గర రాలే. స్క్రాప్ సేల్ గివెన్ యాజ్ లోన్ అయిపోయింది. ఇక్కడ డబ్బులు మార్పు అనేది ఇక్కడ జరగలేదు. తర్వాత ప్రాఫిట్ 1,35,000 వాజ్ అపోర్షన్డ్ అమాంగ్ ఏబీసీ పార్ట్నర్ 35%, 40% అండ్ 25%. అంటే లాభాన్ని ఎలా పంచాలి? లాభం వస్తే ఈ రన్నింగ్లో ఏం చేస్తాం, పార్ట్నర్స్లో లాభాన్ని ఏబీసీ పార్ట్నర్స్కి పంచేస్తాం మనం. అది ఏ విధంగా పంచాలి? లాభం ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? క్రెడిట్లో ఉంటుంది. అంటే లాభం వచ్చినప్పుడు ఏమవుతుంది, పార్ట్నర్స్ యొక్క షేర్ కూడా పెరుగుద్ది, పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ కూడా పెరుగుద్ది. ఇప్పుడు ఈ గుడ్ విల్ పెరిగినట్టే. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? క్రెడిట్లో ఉంటుంది. కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలంటే డెబిట్ చేయాలి, సింపుల్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉందండి మీకు? 1,35,000. దీన్ని ఏబీసీకి పంచాలండి. ఏస్ క్యాపిటల్ ఏస్ క్యాపిటల్ అనేది మనం 1,35,000 ఇంటూ ఎంతండి, పర్సంటేజ్ ఎంతండి? 35%.
47,250. తర్వాత బీస్ క్యాపిటల్కి ఎంత అండి మనకి 1,35,000 మళ్ళీ ఇంటూ 40%, 54,000 అండి. తర్వాత సీజ్ క్యాపిటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చూసారా 1,35,000 సరిపోయింది కదా కింద మీకు ఆటోమేటిక్గా మీకు. అంటే ప్రాఫిట్ అపోర్షన్డ్, దీని అపోర్షన్డ్ ఏంటి పంపకాలు, అపోర్షన్డ్. తర్వాత ఏంటంటే జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది మళ్ళీ లాస్ అపోర్షన్డ్. అంటే జస్ట్ మీరు ఆలోచించుకుంటే దీంట్లో బ్రహ్మ విద్య కాదు, జస్ట్ ఉల్టానే మీకు విన్నారా. సో సేమ్ ఏదైతే ఫిగర్స్ చేసుకున్నారో మళ్ళీ క్యాలిక్యులేటర్ వాడక్కలేదు, ఏం వాడక్కలేదు, జస్ట్ ఉల్టా చేయండి. ఉల్టా చేస్తే ఏమవుతుంది మీకు, పార్ట్నర్స్ యొక్క లాస్ కదా, పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ డౌన్ అయిపోద్ది. కాబట్టి ఉల్టా అంటే అంతకుముందు క్రెడిట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఉల్టా చేయండి. ఉల్టా చేసి మీకు అక్కడ మనం వేయలేదు కాబట్టి గుర్తుపెట్టుకుంటే సరే 1,35,000 ఇంటూ 35%, తర్వాత 40% కదా ఉన్నారా. తర్వాత బీస్ క్యాపిటల్ కూడా 35,000 ఇంటూ 40% కదా. తర్వాత సీజ్ క్యాపిటల్ ఆటోమేటిక్గా మళ్ళీ బై చేయలేదు కదా దాన్ని మనం. సీజ్ క్యాపిటల్ ఎందుకంటే అక్కడ ఫిగర్ వేసి ఉంటే ఇక్కడ ఆల్రెడీ మనం క్రెడిట్లో ఫిగర్ ఉంది కాబట్టి సర్దుకుంది. ఇక్కడ ఫిగర్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఫిగర్ లేదు కదా, టోటల్ ఫిగర్ కాబట్టి సచ్చినట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో వచ్చింది కదా మాస్టర్, దీంట్లో ఎందుకు రాలేదంటే రాదు. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సరిపోయింది కదా 1,35,000. ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫిగర్ పడి ఉంటే మనకి ఇది సర్దుకుంటూ వస్తుంది. లేకపోతే మాత్రం ముందు ఇది ఫిల్ చేయాలంటే మనం క్యాలిక్యులేట్ చేసి ఫిల్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కిరణ్మయి కనకయ్య మేషనరీ బిల్ 85,000 డిడక్ట్ 5%. మేషనరీ అని తెలుసు, సుతార్ మేస్త్రి అన్నారా. కనకయ్య మేషనరీ బిల్ 85,000 డేటెడ్ 5%, డిడక్ట్ 5% FSD and 1% TDS and పాస్ ఎంట్రీ. కనకయ్య మేషనరీ బిల్లు పెట్టాడు 85,000 రూపాయలకి. అంటే మేషనరీ ఛార్జెస్ 85,000, దాంట్లోంచి మనం 5% FSD అంటే ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ కట్ చేసుకోవాలి, 1% ఇన్కమ్ ట్యాక్స్ TDS కట్ చేసుకోవాలి, మిగతాది ఆయనకి ఇవ్వాల్సిన బ్యాక్గా మనం చేర్చాలి. 23/5 నాడు ఏం చేద్దాం చూద్దాం. మేషనరీ ఛార్జెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఎందుకంటే ఇది వర్కింగ్ సైట్లో చేస్తుంటాం మనం. ఎంత అమౌంట్ అండి 85,000. 85,000లో FSD అనేది మీకు FSD పేయబుల్ అంటే ఆయన దగ్గర నుంచి డబ్బులు పట్టుకుంటున్నాము, తర్వాత మళ్ళీ మనం ఇచ్చేయాలి. FSD పేయబుల్ అనేది కరెంట్ లయబిలిటీ అండి. ఎంత అండి మనకి 5%. 85,000లో 5% మళ్ళీ క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. 85,000 ఇంటూ 5% ఎంత అయిందండి 4,250. తర్వాత TDS పేయబుల్, ఇది గవర్నమెంట్కి పే చేయాలి. మనం వాడి దగ్గర నుంచి కట్ చేసుకుని గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. దీన్ని డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వేసుకోవాలి అన్నారా. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ దాంట్లో మీకు 85,000 అంటే 850 రూపాయలు అవుద్దండి. 800 1% కదా. మిగతాది తర్వాత కనకయ్య, ఇతను సండ్రీ క్రెడిటార్.
చూసారా అమౌంట్ వచ్చేసింది అక్కడ 79,900 ఇస్తే సరిపోతుంది ఆయనకి అంతే. ఎందుకంటే 4,250 రూపాయలు అతను సెక్యూరిటీ డిపాజిట్ మనం పెట్టుకోవాలి, ఒక 1% కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత 79,900 ఆయనకి ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ ప్రాక్టికల్ ఎంట్రీస్, మీకు ఎక్కడా కూడా ప్రాక్టికల్ ఎంట్రీస్ దొరకవు. తర్వాత కనకయ్య ఎఫ్ఎస్డి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు రెగ్యులర్ అకౌంట్. రెగ్యులర్ అకౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు కనకయ్య అకౌంట్ ఓపెన్ చేసాం, కనకయ్య అకౌంట్ ఎక్కడ ఉందండి? క్రెడిట్లో ఉంది. ఎఫ్ఎస్డి అకౌంట్ కూడా క్రెడిట్లోనే ఉంది. ఎఫ్ఎస్డి అంటే అతని వర్క్ వెళ్ళిపోతున్నాడు, ఇక ఉన్నప్పుడు ఏం చేయాలి? అతనికి ఆ బ్యాలెన్స్ కూడా అతని అకౌంట్కి కలిపేసేసి డబ్బులు ఇచ్చేయాలి మనం. దాన్ని ఏం చేయాలో చూద్దాం అనండి. 24/5 అంటే ఇక్కడ ఎఫ్ఎస్డి అనేది క్లోజ్ చేయాలి. ఎఫ్ఎస్డి క్రెడిట్లో ఉంది కాబట్టి దాన్ని మనం క్లోజ్ చేయాలి. 4,250 క్లోజ్ చేసి ఎక్కడికి ఇవ్వాలి? మనం ఎవరి అకౌంట్కి ఇవ్వాలి? కనకయ్య గారి అకౌంట్కి ఇవ్వాలంటే 4,250 కూడా కనకయ్యదే. కనకయ్య దగ్గర నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకున్నాం అంతే మనం. కాబట్టి మనం దాన్ని రెగ్యులర్ అకౌంట్ అంటే ఏంటి? రెగ్యులర్గా మన దగ్గర పనిచేస్తుంది కనకయ్యే కాబట్టి అతనికి ఇచ్చేసాం. తర్వాత అన్సెటిల్డ్ syndications amounting ₹4 lakhs at the time of liquidation was cleared by bringing additional capital in the ratio of 25%, 20%, 15% and 40% by ABCD. ఏమంటే దివాలా తీసింది, లేకపోతే కంపెనీని క్లోజ్ చేసుకున్నారు, కానీ ఆ ఆస్తులు అమ్మేసినా కూడా, అసెట్స్ అమ్మేసినా కూడా సరిపోలేదు, ఇంకా 4 లక్షలు ఉంది. ఈ 4 లక్షల రూపాయలు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేరింగ్ రేషియో ప్రకారం అడిషనల్గా డబ్బులు పట్టుకొచ్చారు, క్యాపిటల్ అది సర్దేశారు. అంటే క్రెడిటర్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు? క్రెడిట్లో ఉంటారు. ఇప్పుడు క్లోజ్ చేయాలంటే డెబిట్ చేయాలి ఆటోమేటిక్గా. ముందు డెబిట్ చేద్దాం. ఏ డేటు? 25 డెబిట్ చేసి $4 లక్షలు. పర్సెంట్ ఎలా పంచాలి మీకు? ఏస్ క్యాపిటల్కి ఎంత అండి షేరు? ఏస్ క్యాపిటల్ షేర్ ఎంత? 25%. 25% అంటే ఎంత? ₹1,00,000 అంతేగా. 25% అంటే ₹1,00,000. ఆయన ₹1,00,000 అడిషనల్గా పట్టుకొస్తాడు. తర్వాత బీస్ క్యాపిటల్ ఎంత అండి? బీస్ క్యాపిటల్ 20% అంటే ఎంత వచ్చింది? 4 రోజులు 80,000 అంతేగా. 80,000. తర్వాత సీస్ క్యాపిటల్ అంటే ఎంత? సీస్ క్యాపిటల్ 15 అంటే 8 15 120. ఎంత ఇది? 4 లక్షలు కదా. 4 15 60,000. 60,000. తర్వాత డీస్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 1,60,000. 1,60,000 అంటే సరిపోయిందా లేదో చూద్దాం. ఎంత తర్వాత ఎంత అన్నాడు? 40% అంటే 4 4 16 సరిపోయింది కదా. 1,00,000 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అది. అన్సెటిల్డ్ క్రెడిటర్స్ సాటిస్ఫైడ్ అంతే కదా. డబ్బులు ఇస్తే సాటిస్ఫైడే కదా. అయిపోయింది. దాని తర్వాత కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ సత్యం టెక్నాలజీస్ ఆన్ క్రెడిట్ ₹25,000. సత్యం టెక్నాలజీస్ ఆన్ క్రెడిట్. ఇది పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కాదు కాబట్టి మీరు అసెట్ అమ్మినా కొన్నా కూడా మీకు దీంట్లో దీంట్లోనే పాస్ చేయాలి. కాబట్టి ఏంటంటే 25,000 26,500. మనకి ఏమొస్తుంది? కంప్యూటర్ అనేది అసెట్టే కాబట్టి మీకు అసెట్ ఉందా? కంప్యూటర్ ఉంది. ఎంత దానికి ఎంత మనకి ఎంత విలువ అన్నాడు? 25,000. ఎక్కడి నుంచి అండి? సత్యం టెక్నాలజీస్.
సత్యం టెక్నాలజీస్ కూడా సిండికేటర్ కంప్యూటర్ ఆన్ క్రెడిట్. దాని తర్వాత లాస్ట్ ఎంట్రీ ఈస్ సోల్డ్ మిషనరీ ఫర్ 65,000 టు వేణు ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. వేణు ఆన్ క్రెడిట్ ఇది కూడా మనకి జర్నల్లోని పాస్ చేసుకోవాలి, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్, ఇది అసెట్ కాబట్టి. 27.5 వేణు అనే ఇతను ఈజ్ ద రిసీవర్ కాబట్టి వేణు $65,000 టు ఏమమ్మాడు ఇక్కడ మిషనరీస్ గాన్ అవుట్ కాబట్టి మిషనరీ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. మిషనరీ ఆన్ క్రెడిట్ నారా. So by this we have completed nearly 27 entries in this F7. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు F4, F5, F6, F7 మొత్తం అబ్జర్వ్ చేయాల్సింది, ఎందుకంటే దానికి రిలేటెడ్ ఎంట్రీస్ కనిపిస్తాయి. తర్వాత ఒక్కొక్క ఆప్షన్లో ఎలా తేడా వచ్చింది, దాంట్లో సేమ్ ఎంట్రీ ఉన్నా దీంట్లో ఎలా తేడా వచ్చింది అనేది మీరు గ్రహించగలుగుతారు. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. డౌట్ ఉంటే వెంటనే అడగండి. ఇంకో నెల రోజులు పోయిన తర్వాత అడగటం కాదు, ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు CA ఫౌండేషన్ చేస్తున్నాను, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్నే పట్టుకుని వేలాడలేను, నాకు అంత టైం దొరకదు. కాబట్టి ఏంటంటే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా రేపు మళ్ళీ మీకు పర్చేజ్ మీద సేల్ మీద మళ్ళీ ఒక అసైన్మెంట్లు పంపిస్తాను, అది చేయండి. మళ్ళీ ఒక 2 days టైం తీసుకుని 2 కంప్లీట్ చేస్తాను. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 days లోపు మొత్తం అన్ని ఆప్షన్లో ఒకవేళ మీరు డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో చేసుకోవాలి. తర్వాత ఒక నెల రోజుల తర్వాత నన్ను చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు, నేను ఆన్సర్ చేస్తానని గ్యారంటీ మాత్రం ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు శ్రద్ధే, ఎందుకంటే ఇటువంటి విలువైన ఎంట్రీస్ మళ్ళీ మీకు దొరకమంటే దొరకవు. కాబట్టి అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. మీరు ప్రిపేర్ కావాలి, పెర్ఫెక్ట్ కావాలంటే మాత్రం దిస్ ఈజ్ ద ఓన్లీ వే. ప్రాక్టికల్ ఎంట్రీస్ మీకు ఎక్కడ దొరకవు కాబట్టి మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ, తర్వాత క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారని ఆశిస్తూ ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ వీడియో టుడే. గుడ్ డే.